మీరు గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు మనం ఏం చేసాము గత 5 సంవత్సరాలు చర్చ చేసుకోండి. మనకు ఆ నైతిక హక్కు ఉందా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాయన? బీజేపీ ప్రజాస్వామ్యము 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతం, మళ్ళా 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతం కాదు. ఈ డబుల్ స్టాండర్డ్స్, ఈ ద్వంద్వ ప్రమాణాలు ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నేను వైసీపీ నాయకత్వానికి విజ్ఞప్తి ఏమిటంటే, మీ నాయకుడిని అసెంబ్లీకి పంపించండి, మాట్లాడమనండి, ప్రజల్లోకి వెళ్ళండి, విశ్వాసాన్ని పెంచుకోండి, ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ప్రశ్నించండి, లేదా ఎక్కడైనా ప్రశ్నించండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నీతిని, నిజాయితీని, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రస్తుతానికి మీకు లేదు. భవిష్యత్తులో ఉందేమో తెలియదు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్తాను తప్ప, మీరు ఎన్ని వీడియోలు చూపిస్తా, కొన్ని 100 వీడియోలు నేను చూపిస్తాను. గత 5 సంవత్సరాలు జరిగిన దౌర్జన్యాలు ఏ విధంగా జరిగాయి, గత ఉప ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏ విధంగా జరిగాయి, ఈ వీడియోలన్నీ చూపిస్తారు. వాటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు చర్చ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిందా లేదా, విజయం ఎవరైనా సాధించవచ్చు. నాకు విజయ్ కుమార్ చెప్పినట్టుగా రేపు వైసీపీ గెలుస్తుంది, అప్పుడు ఏం సమాధానం చెప్తారు? అప్పుడు తప్పుడు పద్ధతుల్లో గెలిచినట్టు అనుకుంటున్నారా? అందువల్ల చర్చ ఎప్పుడు కూడా సంస్కారవంతంగా, సభ్యతగా జరగాలి. నోరు మూసుకోండి, చెప్పులు దిగుతాయి. ఇది ఏమాత్రం ప్రజలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం వ్యూవర్స్ కి వర్మ గారు?